లండన్ ఒలింపిక్స్ లో 9వ రోజున ఎప్పటిలాగే భారత శిబిరానికి మిశ్రమ ఫలితాలు దక్కాయి. మహిళల బాక్సింగ్ లో ఎన్నో ఆశలు పెట్టుకున్న మేరీకోమ్ తన స్థాయికి తగిన ప్రదర్శనతో శుభారంభం చేసింది. హాకీలో భారత పురుషుల జట్టు వరుసగా 4వ ఓటమితో మరిన్ని విమర్శలకు తావిచ్చింది. పురుషుల ట్రాప్ షూటింగ్ తొలి రోజు అర్హత పోటీల్లో మానవ్జత్ సింగ్ సంధు పేలవమైన ప్రదర్శనతో ఫైనల్ ఆశలు సంక్లిష్టం చేసుకున్నాడు. 30వ విశ్వ క్రీడల 9వ రోజు సైతం భారతీయులకు తీపి చేదు అనుభవాలు లభించాయి. 9వ రోజు కేవలం 3 విభాగాల్లోనే పోటీలో పాల్గొనగా భారత శిబిరానికి ఓ విజయం ఓ ఓటమి దక్కాయి. ఒలింపిక్స్ లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళల బాక్సింగ్ లో భారత క్రీడాకారిణి మ్యారీకోమ్ శుభారంభం చేసింది. 5 సార్లు జగజ్జేతగా నిలిచిన మ్యారీకోమ్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో పోలాండ్ బాక్సర్ కరోలినా మిచాలుక్ను 19-14 తేడాతో ఓడించింది. ఆరంభంలో కాస్త ఒత్తిడికి గురైనా ఆ తర్వాత పుంజుకున్న ఈ భారత బాక్సర్ ఒలింపిక్స్ లో తొలి విజయం నమోదు చేసి క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. తొలి రౌండ్ లో 3 పాయింట్లు మాత్రమే సాధించిన మ్యారీకోమ్ మళ్లీ రౌండ్ లో 5 పాయింట్లు పొందింది. మూడో రౌండ్ లో 7 పాయింట్లు సాధించిన భారత బాక్సర్ ఆఖరి రౌండ్ లో మరో 4 పాయింట్లు అందుకుంది. మొదటి చివరి రౌండ్లలో సమవుజ్జిగా నిలిచిన 2-3 రౌండ్లలో ఆధిక్యంతో మ్యారీకోమ్ జయభేరి మోగించింది. ఇవాల్టి క్వార్టర్ ఫైనల్లో ట్యునీసియన్ బాక్సర్ రహేలీ మారువాతో మ్యారీకోమ్ అమీతుమీ తేల్చుకుంటుంది. పురుషుల ట్రాప్ షూటింగ్ అంశంలో తొలి రోజు మానవ్జత్ సింగ్ సంధు పేలవమైన ప్రదర్శన నమోదు చేశాడు. 34 మంది పాల్గొన్న ఈ పోటీలో తొలి 3 రౌండ్లు ముగిసేసరికి మానవ్జత్ 25వ స్థానంలో నిలిచాడు. తొలి రౌండ్ లో 24, మళ్లీ రౌండ్ లో 24 పాయింట్లు స్కోరు చేసిన ఈ భారత షూటర్ మూడో రౌండ్ లో కేవలం 22 పాయింట్లే స్కోరు చేయగలిగాడు. రెండో రోజు అర్హత పోటీల్లో మరో 2 రౌండ్లు మాత్రమే మిగిలిన తరుణంలో ఫైనల్ కు అర్హత సాధించడం మానవ్జత్ కు దాదాపు అసాధ్యంగా మారింది. అర్హత పోటీల రెండో రోజు 2 రౌండ్లలోనూ భారత షూటర్ 25 పాయింట్ల చొప్పున సాధిస్తేనే ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇటు లండన్ విశ్వ క్రీడల్లో భారత హాకీ పరాజయ పరంపర కొనసాగుతుంది. తొలి 3 మ్యాచ్ల్లో ఓటమితో సెమీసాస్ను వదిలేసుకున్న భారత్ వరుసగా 4వ పోటీలోనూ ఓడింది. దక్షిణ కొరియాతో జరిగిన పోరులో భారత్ 1-4 గోల్స్ తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఆరంభం నుంచి పేలవ ఆట తీరు ప్రదర్శించిన భారత ఆటగాళ్లు 6వ నిమిషంలోనే ప్రత్యర్థికి గోల్ సమర్పించుకున్నారు. 10వ నిమిషంలో గుర్విందర్ సింగ్ గోల్ చేయడంతో భారత అభిమానుల్లో ఆశలు చిగురించాయి. ప్రథమార్ధం ముగిసేసరికి 1-1తో సమంగా ఉన్న భారత్ ద్వితీయార్ధంలోనూ ఇదే స్కోర్ కొనసాగించింది. మ్యాచ్ మరో 10 నిమిషాల్లో ముగుస్తుందన్న దశలో భారత డిఫెన్స్ హఠాత్తుగా కుప్పకొలింది. దీంతో ఒక్కసారిగా చెలరేగిన కొరియన్లు వెంటనే 3 గోల్స్ సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. భారత్ అందించిన 3 గోల్స్ పెనాల్టీ కార్నర్ల ద్వారానే కావడం విశేషం.